ఏలూరులో దారుణం జరిగింది. అర్ధరాత్రి మహిళను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు ఆగంతకులు. పొట్టకూటి కోసం భార్యాభర్తలు ఏలూరుకు వచ్చారు. ఈ క్రమంలోనే రామ్కోటి వద్ద నిద్రిస్తుండగా భార్యని దుండగులు లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం మహిళను వదిలేసి పారిపోయారు. హండ్రెడ్కి కాల్ చేసిన పోలీసులు స్పందించలేదని భర్త ఆరోపించారు. తనపై జరిగిన ఘోరాన్ని విలపిస్తూ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏమైందమ్మా? ఎలా ఉన్నారు వాళ్ళు చూడటానికి? వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మా ఆయనకి. ఇల్లు ఎక్కడ ఉంటే చూసి పెట్టి బాబు, మేము ఇక్కడ ఈ జనం నుంచి పనికి వచ్చాము అంటే చూస్తామండి అన్నారు. ఈ అబ్బాయి కొడుతున్నారు. కొడుతుంటే ఏంటన్నా గమ్మున వెలికి వచ్చి లేచా. ఏంటంటే నా దగ్గర పడుకుంటావా పడుకోవా అన్నారు. బాబు పడుకుంటాం ఏంటని ఎంతలో మా ఆయన లేక బాబు ఎట్టన్నారు ఆయన లోపల ఆయన లేచేప్పుడు కాలు మీద కొట్టేసి పడుకుంటావా పడుకోవా. వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? తెలియదు అసలు. మాకు ఈ ఊరే కొత్త. మాకేదో పడితే దేవుడి కోసం వచ్చాము. అసలు మాకేదో తెలీదు. ఏమైందమ్మా? ఏలూరు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీ దుర్గ మనం చూస్తున్నాము. ఏలూరులోనైతే ఘోరం జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. అది కూడా ఏలూరు సిటీ సెంటర్ ఈ ఘోరం జరిగింది. విజయవాడ నుంచి పట్టుకోడు కోసం ఇద్దరు దంపతులు అయితే ఏలూరు వచ్చారు. వీళ్ళు నిన్న రాత్రి అంతా పనిచేస్తున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలోని ఏలూరు రామకోటి ప్రాంతంలోని ఒక వేదిక ఉంటుంది, అక్కడ పడుకున్నారు. వీళ్ళతో పాటు మరి కొంతమంది యువకులు కూడా ఉన్నారు అక్కడ. అయితే అర్ధరాత్రి అయిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్న 3 యువకులు అయితే ఆ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో వాళ్ళని వదిలేయాలని చెప్పేసి ఆ మహిళ భర్త అయితే వేడుకున్నప్పుడు వాళ్ళు కనికరించలేదు, అతను గాయపరిచారు. దీంతో తన భార్య రక్షించాలని చెప్పేసి అతను ఆ భర్త రోడ్డు మీదకి వచ్చాడు. ఆ సమయంలో అటు వెళ్తున్న మోటార్ సైకిలిస్ట్ ఇతను బాధ చూసి వెంటనే 100కి కాల్ చేశాడు. కానీ పోలీసులు మాత్రం స్పందించలేదు. అదే సమయంలోనే ఆ మోటార్ సైకిలిస్ట్ మళ్ళీ స్వయంగా ఒంటరి పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్పారు. కానీ అక్కడున్న సిబ్బంది కూడా ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత ఆ మోటార్ సైకిలిస్ట్ ఇక్కడికి వచ్చి తన స్నేహితులకి ఫోన్ చేశాడు. ఆ తర్వాత బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ భర్త ఈ మోటార్ సైకిలిస్ట్ ఇద్దరు కలిపి సమీపంలో వెతికారు. దాంతో అక్కడ ఉన్న 3 అగంతకులు ఆ మహిళ వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు అయితే అక్కడ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే సిటీ సెంటర్ లో ఇంత ఘోరం జరగడంతో స్థానికంగా కలకలం రేపింది. ఎందుకంటే రామకోటి ప్రాంతం అనేది మొత్తం ఏలూరు సిటీలో ఉంటుంది. అంతేకాకుండా నిత్యం జనం రద్దీగా ఉంటుంది. అంతేకాదు రామకోటి సెంటర్ లో అయితే ఆ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కూడా రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయి. 30 నుంచి 40 స్టాల్స్ పనిచేస్తాయి రాత్రి 11 గంటల వరకు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. అంత బిజీ సెంటర్ నుంచి సంఘటన జరగడం అయితే ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీసులు కూడా సరిగ్గా స్పందించడం చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోటార్ సైకిలిస్ట్ స్వయంగా స్టేషన్ వెళ్ళి చెప్పిన విధంగా 100 నెంబర్ కి కాల్ చేస్తే కానీ ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత తీరుగా అయితే పోలీసులు స్పందించినట్లు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే ఇటువంటి కేసు నమోదు చేయదు. ఆ తర్వాత పోలీసులు ఆ బాధిత మహిళ నుంచి స్టేట్మెంట్ తీసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకా ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తున్న పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా పట్టుకుంటు కోసం వచ్చిన ఒక మహిళ మీద ఈ విధంగా దారుణమైన సంఘటన చోటు చేసుకుని మాత్రం అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. లక్ష్మీ దుర్గ. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ. తెలీదు అసలు. మాకు ఈ ఊరే కొత్త. మాకేదో పడితే దేవుడి కోసం వచ్చాము. అసలు మాకేదో తెలీదు. ఏమైందమ్మా? పడుకోవద్దు మీ అని చెప్పేస్తున్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు చూడటానికి? కుర్రోళ్ళే. వాళ్ళ